క్రీస్తు నందున్న ప్రియులారా, ఉదయకాలమందు నూతన కృపను ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతి ఉదయం అంటే మరొక ఉదయం, మరో నూతనమైన కృపలో దేవుడు మనలను ప్రవేశపెట్టినందున ముందుగా దేవదేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. ఈ ఉదయం దేవుడు మీ మీద తన ప్రత్యేకమైనటువంటి సన్నిధిని ఉంచాలనుకుంటున్నారు. ఎందుకంటే మన ప్రభువు మన మీద అత్యంత నమ్మకం, అత్యంత ప్రేమ మన మీద ఉంచినందున ఆయన మనతో ప్రతి ఉదయం మాట్లాడే దేవుడుగా ఉంటున్నారు. కారణం, మనం ఎక్కడ ఏ విషయంలో సోలిపోకూడదని, అవిశ్వాసపు పలుకు మన నోట రాకూడదని, దుష్టునికి మన జీవితంలో ఎక్కడా మాట ద్వారా అయినా క్రియారూపకంగానైనా చోటు ఉండకూడదని, మనం అలసిపోకూడదని, ఎక్కడ కూడా విసుగుపోకూడదని, ఈ యాత్రలో దేవుని యొక్క బలము మనలో ఏమాత్రం తగ్గకూడదని దేవుడు ప్రతి ఉదయం తన వాగ్దానాలతో మనతో ముచ్చటిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మీరు ఎక్కడా కూడా విచారపడకూడదు. ఎవరి దగ్గర కూడా మీ యొక్క సమస్యను మీరు చెప్పకూడదు. మీ అవిశ్వాసాన్ని వెల్లడి చేయకూడదు. దేవునితో ఏకాంతంగా మీరు చెప్పుకున్నప్పుడు తప్పనిసరి స్థితిలో దేవుడు మీకు సమస్త మార్గములను తెరచు దేవుడుగా ఉంటున్నారు. సరే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏ విషయాన్ని గురించి నాతో ఆయన సెలవిస్తున్నారు అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా. అయితే దేవుడు మన జీవితం గురించే, మీ జీవితం గురించి, రానున్న మీ భవిష్యత్తు గురించి ఒక్కోసారి మీరు ఆలోచించినప్పుడు, రేపు ఏంటి నా భవిష్యత్తు, నేనేం సాధించగలను అని మీ ఫ్యూచర్ని గూర్చిన భయం మీకు అక్కర్లేదు. ఎందుకంటే మీ ఫ్యూచర్ని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అపారమైన కృపను నేను ఇచ్చి ఉన్నతమైన స్థలములపై నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎందుకంటే నేను విడువని ఎడబాయిని దేవుణ్ణి కనుక మీ భవిష్యత్తుకి భరోసా ఉంది, నేను ఆశీర్వదిస్తాను. అయితే ప్రస్తుతం మిమ్మల్ని మీరు ఏ స్థితిలో పడిపోయారో అది గ్రహించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనలు 145:14 వచనం ప్రకారం, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. చూడండి, దేవునికి ఉన్న ఒక విశేషమైన గుణం ఏంటి అంటే, పడిపోవు, నశించి నరకానికి పోయాక కాదు దేవుడు అంటున్నది, బ్రతికుండగానే పడిపోవు వారందరినీ కూడా, వారు పడిపోయేటటువంటి ప్రమాదకరమైన స్థితిలో సడన్గా అకస్మాత్తుగా వారు పడిపోయే స్థితిలో దేవుడట ఆదుకునే దేవుడట. ఆ తర్వాత వారిని పైకి లేపి నిలవబెట్టే దేవుడని దేవుడు స్పష్టంగా ఉదయకాలం మనతో తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, నీవు ఒక జారుడు కలిగి ఉన్నావు. నువ్వు ఎంత జారిపోయావంటే జారిపోయావు, పడిపోతున్నావు, ఇంకా జారుతూ ఇంకా జారుతూ ఇంకా జారిపోతూనే ఉన్నావు. నీ మిస్టేక్స్ ఏవైనా కావచ్చు, నువ్వు ఇంకా జారుడు కలిగి ఉన్నావు, ఇంకా జారిపోతున్నావు. అయితే సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితం గురించి, మీరు అలా జారుడు కలిగి ఉంటే దేవుడు అంటున్నారు, మీరు అలా పడిపోయి జారిపోతూ నేలన పడి నశించిపోకుండానట్లు, చావకుండానట్లుగా నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను. నేను మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తాను. నా హస్తముతో మీరు ఒకవేళ పడినను నేను పైకి లేవనెత్తుతాను. ఎందుకు అంటే, మీరు అమాంతం చావకుండానట్లు, నా నామానికి సాక్షిగా, నా నామానికి మీరు మహిమకరంగా ఉండేటట్లుగా నేను మిమ్మలను సేఫ్ జోన్లో ఉంచుతానని, మీ భవిష్యత్తుకి భరోసా కలదు అంటూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనుష్య ప్రయోగం వలనో, లేకపోతే సాతాను కార్యం వలనో, లేకపోతే మన తప్పిదము అనే ప్రభావం వలనో మనం జారిపోతూ ఉన్నాం.
చేసిన తప్పులనే చేస్తూ, చేసినటువంటి పాపాన్ని చేస్తూ, అందులోనే కూర్చొని, అందులోనే నిలబడుతూ, అందులోనే జీవిస్తూ, అందులోనే సహజీవనం చేస్తూ, ఇలాగా దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మనం వృధా చేస్తున్నాం. అయితే దేవుడు అంటాడు, ఇక మీదట వీల్లేదు. ఆ పాపములో, ఆ తప్పుల్లో నువ్వు మరింత జారిపోయి నశించి నేలన పడి చావకుంటున్నట్లుగా నేను నిన్ను ఇక పైకి లేపుతాను. హల్లెలూయా. నా హస్తముతో నేను మిమ్మలను పైకి లేపుతాను. ఇంకా రాంగ్ స్టెప్పులో నువ్వు ఉండకుండానట్లు నేను నిన్ను లేపి నిలబెడతాను. చూడండి, ఎవరైనా మనలో జారి పడిపోయే ఒక పరిస్థితిలో సడన్గా ఎవరైనా వచ్చి మనల్ని పట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళకు మనం ఎంత థ్యాంక్స్ చెప్తామో కదా. ఎంత వారికి డబ్బు కావచ్చు, వారికి చక్కని బహుమానం కూడా మనం ఇస్తాం. నువ్వు నన్ను ఆ రోజు కాపాడావు, నన్ను ఆ రోజు ఆ పరిస్థితిలో నన్ను తప్పించావని ఎంతో కృతజ్ఞత భావాన్ని వారికి మనం తెలియజేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అటువంటి ఒక స్నేహితుని స్థానములో, ఒక కాపాడేటటువంటి ఒక స్థానంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మిమ్మల్ని కాపాడతాను. ఎందుకు అంటే చాలామంది దిగజారిపోతూ ఉంటారు. ప్రార్థన అనేది ఉండదు. మీరు అలా జారిపోతూ ఉంటే దుష్టుడు పగలబడి నవ్వుతూ ఉన్నాడు. అందుకే ఒకవేళ మీలో ప్రార్థన లేకపోవచ్చు, వ్యక్తిగతమైన వాక్య సహవాసం మీలో లేకపోవచ్చు, అనేకమైన వ్యాధి చేత మీరు ఉండొచ్చు, మోకాళ్ళ అనుభవం మీకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం మీరు చేయగలగాలి, ఈరోజు పశ్చాత్తాపడాలి. దేవుని నామాన్ని బట్టి పశ్చాత్తాపడినప్పుడు, చేతులు దేవుని తట్టు చాపినప్పుడు దేవుడు మీ చేతులను పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ఎలా ఉంటారంటే, ఇక పడిపోయాను అంతే, నేను మరలా ఇక పశ్చాత్తాపడి మరలా నన్ను నేను కరెక్ట్ చేసుకోలేను, ఇక పడిపోయాను అంతే, ఇంకా ప్రార్థన చేయలేను, వాక్యము చదవలేను, ఎందుకంటే నేను పాపములో ఉన్నాను, దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేను అంటూ వాళ్లకు వాళ్ళే ముద్ర వేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వారి సహితం ఉదయకాలం దేవుడు ఏమంటున్నారంటే, మీరు పట్టుదల కలిగి మీ చేతులను నాకు చేతులెత్తి మీరు ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నేను మీ చేతులను పట్టుకునే దేవుణ్ణి, ఆకాశము నుండి నా చేతులను మీ కొరకు పారజాపి నేను మిమ్మల్ని పట్టుకుంటాను, నడిపిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కూడా, కొందరు అనుకుంటారు, ఇక నేను ప్రార్థన చేసుకోవట్లా, వాక్యం చదవట్లా, పశ్చాత్తాపడట్లా, ప్రభు బల్లకు సమీపించలేకపోతున్నాను, ఇక దేవుడు నన్ను విడిచిపెడతాడేమో. ఖచ్చితంగా దేవుడు విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెడతాడా అంటూ చాలామందికి ఎన్నో రకాలైన ఉంటాయి. దేవుడు చూడండి, వీడు క్రమంగా లేడనో, ఆమె క్రమంగా లేదనో, నా వాక్యాన్ని చదవట్లేదనో, లేకపోతే మోకాళ్ళు వేయట్లేదనో ఆయన వెంటనే విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఇప్పుడు మరలా మీరు పశ్చాత్తాపడి, మీరు విశ్వాసమని మీ గృహాన్ని, మీ ఆంతర్య గృహాన్ని, మీ ప్రార్థన బలిపీఠాన్ని, మీరు వాక్యం చదువుకునే వాక్యపు జీవితాన్ని మీరు తిరిగి మరలా మీరు రిపెంట్ అయి పశ్చాత్తాపడి తిరిగి మిమ్మల్ని మీరు దిద్దుకున్నట్లయితే దేవుడు మీకు నూతనమైన కృప, మీ మీదికి నూతన ఆశీర్వాదాన్ని పంపబోతున్నాడు. దేవుని వాక్యాన్ని చదవండి, మోకాళ్ళతో ప్రార్థించండి, దేవుని సహాయాన్ని, కృపను వేడుకోండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని లేపి నిలబెడతాను, నాతో కూడా నడుస్తారా అని దేవుడు అడుగుతున్నారు. నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీ భుజాలని తడతాను, ప్రోత్సహిస్తాను, ధైర్యం ఇస్తాను, మీరు నాతో కూడా పరిగెత్తుతారా, నడుస్తారా, పరిగెడతారా అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో ఆత్మలు, ఎంతోమంది యవనస్తులు, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నిన్న చూసిన వారు ఈరోజు కనబడట్లేదు. కారణాలు చాలా స్వల్పం, కొన్ని వాటికి కారణాలు లేవు. కానీ మనుషులు, అనేక ప్రజలు జారిపోతున్నారయ్యా. మీ సంకల్పములో నుండి, మీ హస్తములో నుండి జారిపోతున్నారు. వారిని మీ కనుదృష్టితో కాపాడండి. నేను కూడా ఒక నలుగురికి సువార్త చెప్తాను, నేను కూడా నా సాక్ష్యాన్ని 10 మందికి నేను పంచుకొని దేవుని సన్నిధి తట్టు త్రిప్పుతానయ్యా. నీవు బురదలో ఉండి అనేకుల్ని రక్షించలేవు, కానీ నీవు బురదలో నుండి బయటికి వచ్చి నువ్వు ఒక మంచి జీవితం చేస్తే
నిన్ను బట్టి అనేకమైన వ్యక్తులు లేపబడబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పండి, అయ్యా అనేకులు జారిపోతున్నారయ్యా, నేను వాళ్ళను సువార్త చెప్పి నా సాక్ష్యాన్ని పంచుకొని వారి పరిస్థితిలో నుండి బయటికి వారిని రప్పించటానికి నన్ను వినియోగించుకోండి మీ పాత్రగా, నన్ను వినియోగించుకోండి మీ చేతి ముద్రాయుంగరంగా, నన్ను వినియోగించుకోండి మీ ప్రతినిధిగా అంటూ దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తండి, ప్రార్థించండి, కృపను వేడుకోండి. తద్వారా దేవుడు మీ జీవితంలో అఖండమైన విజయం ఇస్తాడు. మీ ద్వారా అనేకుల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరూ ఇదే కాలము అయా వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఉన్న కన్నీరంతా తుడిచివేయండి. ఎవరు ఏ బాధలో ఉన్నారో అయా తెలియని తప్పిదాల్లో, అయా సాతాను కార్యం వలన, తెలియని అజ్ఞానము అనే తప్పిదాల వలన, ఆయా వాక్యం సరిగా అవగాహన లేక, భక్తిలో సరిగా నిలవలేక ఎంతమంది జారుడు కలిగి ఉన్నారో, జారిపోతున్నారో, వారు నశించి నరకాగ్నికి పోకుండానట్లు, వారు నేలన పడి నశించిపోకుండానట్లు వారిని ఆ లోపే మీ హస్తముతో మీరు రక్షిస్తానంటున్నారు. అయ్యా ఒక స్నేహితుడి వలె అయ్యా మీరు అక్కడికి వెళతానంటున్నారు. నశించిపోతున్న ప్రతి సమూహము యొద్దకు, ప్రతి స్నేహితుల యొద్దకు వెళ్ళండి, ప్రతి రక్త సంబంధికుల యొద్దకు వెళ్ళండి, ప్రతి బిడ్డ యొద్దకు వెళ్ళండి. ఇదివరకు దర్శింపబడిన వారు దర్శింపబడుదురుగాక, ఇదివరకు మీ స్వరం వినని వారు విందురుగాక, ఇదివరకు ఎన్నడూ మిమ్మల్ని చూడని వారు ఈ రోజున అనేకులు మిమ్మల్ని చూచెదరగాక. ఆ రీతిగా దర్శించండి అయ్యా. మీ గురించి ఎటువంటి అవగాహన లేని వారు ఈ దినం మిమ్మల్ని గూర్చి అవగాహన, మీ ప్రేమను గూర్చిన అవగాహన, మీ చిత్తము, మీ ఉద్దేశము, మీ పరిశుద్ధతను గూర్చిన ప్రభా పూర్తి అయా వివరణ వారు తెలుసుకొందరుగాక. స్తోత్రం. మీ వాక్యము వారి యొద్దకు పంపబడునుగాక. స్తోత్రం. ఈ దినం దైవజనులందరినీ, స్వార్థికులందరినీ, అపోస్తులందరినీ, ప్రవక్తలందరినీ, అభిషక్తులందరినీ బలపరుచున్నందుకై మీకు స్తోత్రం. అనేకుల యొద్దకు స్వార్థను తీసుకుని వెళ్ళండి. అనేకులు జారిపోతున్నారు కదయ్యా, మీ ప్రేమను చూడకుండా అయ్యా, మీ తట్టు, మీ సన్నిధిలో ప్రవేశించకుండా ఈ గొప్ప ఉల్లాస ఆనందాన్ని పోగొట్టుకొని ఎంతోమంది లోకములో పడి ఉన్నారు. వారందరినీ తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిలో కూడా అట్టి భారాన్ని కలుగు చేసి నలుగురిని, 10 మందిని అయా, ఒక గుంపు జనాంగాన్ని సంఘాలలోకి అయా, బాప్తిస్మాల యొద్దకు అయా, వాక్యము యొద్దకు మీ ప్రేమలోకి తేవటానికి ఒక్కొక్కరికి కృపాభిషేకం ఇవ్వమని, అట్టి భారాన్ని పరిశుద్ధాత్ముడ వారిలో ఉంచమని, ఒక్కొక్కరిని పశ్చాత్తాప్తులను చేయండి. తిరిగి మీ సన్నిధిలో నూతనమైన వ్యక్తులుగా మార్చుకోండి. వాగ్దానాన్ని నెరవేర్చండి. పడిపోవు వారిని పైకి ఉద్ధరించండి, లేవనెత్తండి. మీ సన్నిధి సాక్షిగా ఒక్కొక్కరిని నిలుపుకొనమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మిమ్మల్ని ఈ రీతిగా దీవించునుగాక. ఆమేన్.